నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాషమైలారంలో రేవంత్ పర్యటన సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఏకగ్రీవంగా ఎన్నికైన రామచంద్రరావు నిర్మల్ జిల్లాలో తెరుచుకున్న బాబ్లీ గేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో నీటి విడుదల తమిళనాడు శివకాశిలో పేలుడు 5 కార్మికులు మృతి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభా కరంద్లాజే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని వారు అన్నారు. రానున్న 3 ఏళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. క్రియాశీలక సభ్యులుగా ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈరోజు ఈ యొక్క సభ్యత్వ సేకరణలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎంతో విజయవంతంగా మనము ఈ యొక్క సంఘటన పరువులో కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కరు ఉండండి, దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కడ కూర్చోండి. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీల్లేదు. ఎవరైతే సభ్యుడిగా చేరుతాడో వారింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా, పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ యొక్క ఆన్లైన్ మెంబర్షిప్ కూడా విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు సంఘటన పరువు ఏదైతున్నదో దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారున్నా, ఇంకెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్ పార్టీగా నెంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా
ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా, మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీద బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు, కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, రాహుల్ గాంధీ కుటుంబం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం గత శాసనసభ ఎన్నికలు చూశాం, పార్లమెంట్ ఎన్నికలు చూశాము. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 36% పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36-37 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలం పువ్వు జెండాను, భారతీయ జనతా పార్టీని ఆమోది. పాషమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశ్రమలో తనిఖీలు చేశారా అని ప్రశ్నించారు. బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా అని అడిగారు. ప్రమాద కారణాలకు ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని, ప్రమాద ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని ఆదేశించారు. నిపుణులతో చర్చించి సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు. డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దానిలో వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి.
ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేట్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తాన్ని కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ను ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్ అప్ చేయండి. ఈ రోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్. దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So government किससे बात करना, कौन किससे negotiate करना, how to conclude, how to negotiate. నిర్మల్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నీటిని విడుదల చేశారు. సిడబ్ల్యూసి బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో మహారాష్ట్ర ప్రభుత్వం 14 గేట్లను ఎత్తింది. ప్రస్తుతం 1064 అడుగుల వద్ద 15,567 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో దిగువన ఉన్న రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదికి నీటి ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
తమిళనాడులోని శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా 5గురు మృతి చెందారు. ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ నుండి దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాన్ని కమ్మేస్తున్నాయి. లోపల ఉన్న బాణసంచా పేలుతూనే ఉంది. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులోని శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా 5గురు మృతి చెందారు. ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ నుండి దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాన్ని కమ్మేస్తున్నాయి. లోపల ఉన్న బాణసంచా పేలుతూనే ఉంది. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.